ఘనమైన వివాహ వేడుక, బంధుమిత్రుల కోలాహలం, అక్షింతలు వేయడానికి సిద్ధంగా ఉన్న పెద్దలు, పెళ్లి పీటలపై మెరిసిపోతున్న నూతన వధూవరులు, అంతా సిద్ధమైంది. జీలకర్ర బెల్లం పెట్టే శుభముహూర్తం ఆసన్నమైంది. వధువు సిగ్గుపడుతూ తలదించుకుంది. వరుడు ఎంతో ఉత్సాహంగా తన కొత్త జీవితాన్ని ప్రారంభించే క్షణం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ అక్కడ కాలం మరొకలా రాసిపెట్టింది. ఒక్క నిమిషం, కేవలం ఒక్క నిమిషంలో మొత్తం దృశ్యం మారిపోయింది. పెళ్లి కొడుకుగా ముస్తాబైన ఆ యువకుడు అకస్మాత్తుగా గుండెపై చేయి వేసుకున్నాడు. ఏమైందో తెలిసే లోపే కళ్ళు తిరిగి నేల కొరిగాడు. మంటపంలో ఒక్కసారిగా ఆహాకారాలు. ఆసుపత్రికి తరలించే లోపే ఆ యువకుడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. శుభలేఖ రాసిన చోటే మరణ శాసనం అమలైంది. పసుపు బట్టలతో మురిసిపోవాల్సిన ఆ ఇల్లు తెల్లటి విషాదంతో నిండిపోయింది. అయితే ఇక్కడ ఒక విపత్కర పరిస్థితి ఎదురైంది. వరుడు మరణించాడన్న వార్త కంటే పెళ్లి పీటల మీద వరుడిని కోల్పోయిన ఆ వధువు భవిష్యత్తు ఏంటి? ఆమె జీవితం ఇకపై ప్రశ్నార్థకంగా మారుతుందా? సమాజం ఆమెను ఎలా చూస్తుంది? ఈ విపత్కర సమయంలోనే ఆ కుటుంబ పెద్దలు ఒక కఠినమైన, అంతకంటే ధైర్యవంతమైన నిర్ణయం తీసుకున్నారు. తన కళ్ళ ముందే ప్రాణప్రదమైన అన్నయ్య శవమై పడి ఉన్న తన అన్నయ్యకు భార్యగా రావాల్సిన ఆ యువతి జీవితం నాశనం కాకూడదని ఆ తమ్ముడు సంకల్పించాడు. చూసేవారి కళ్ళు చెమర్చే దృశ్యం అది. ఒకవైపు అన్నయ్య భౌతిక కాయం, మరోవైపు కన్నీరు మున్నీరవుతున్న వధువు. గుండె పగిలేలా ఏడుస్తూనే ఆ తమ్ముడు ముందుకు వచ్చాడు. అన్నయ్య స్థానంలో నిలబడి ఆ వధువు మెడలో తాళి కట్టాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆ యువకుడు ఏడుస్తూనే పూలమాల వేస్తుంటే వధువు కళ్ళలోంచి కన్నీరు ఆనకట్ట తెంచుకున్న ప్రవాహంలా కారుతోంది. తన అన్నయ్య ఆశయాలకు, తన కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసం ఆ తమ్ముడు తీసుకున్న ఈ నిర్ణయం చూసి నెటిజన్లు సైతం చలించిపోతున్నారు. మృత్యువు కబలించిన మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి ఈ ఘటన నిదర్శనం. విధి వంచిన ఒక యువతి భవిష్యత్తును అంధకారం కాకుండా కాపాడిన ఆ తమ్ముడి గుండె ధైర్యానికి నెటిజన్లు సల్యూట్ చేస్తున్నారు. కానీ ఎంతైనా మనిషి జీవితం నీటి బుడగ వంటిదని, సంతోషం ఎప్పుడు విషాదంగా మారుతుందో ఎవరు ఊహించలేరని ఈ ఉదాంతం మరోసారి నిరూపించింది. ఏది ఏమైనా ఆ కుటుంబం అనుభవిస్తున్న బాధ వర్ణనాతీతం. అన్నను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ బాధ్యతను భుజానికి ఎత్తుకున్న ఆ తమ్ముడికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం.